దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుండి 19వ వచనము 5వ అధ్యాయము 4వ వచనం వరకు. ప్రియమిత్రులారా, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనమును ప్రేమింతుము. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు ఒసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ్య అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తియు ఆయన పుత్రుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయే. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.